అట్లాగా నువ్వు చూసినవి చాలా అవసరమైనవి ఉన్నాయి, కొన్ని అనవసరమైనవి ఉన్నాయి. అనవసరమైనవన్నీ కూడా ఒక భారంగా మారి నీలో స్టోరేజ్ అవుతుంది. ఈ పనిని సైతాన్ తీసుకున్నాడు. అంటే ఉండాల్సినవి నీలో ఉండకుండా ఉండకూడని చెత్తంతా నింపి ఉండవలసినవి నీలో నుంచి డిలీట్ అయిపోయేటట్టు, తొలగిపోయేటట్టు, బయటికి పోయేటట్టు వాడు కుట్ర చేశాడు. లేకపోతే నష్టమే ఉంది. నువ్వు సినిమా చూస్తే దేవుడికి ఏమన్నా నష్టమా? లేకపోతే నువ్వు రీల్స్ చూస్తే దేవుడికి ఏమన్నా నష్టమా? లోకంలో చెత్తంతా చూస్తే ఆయనకి ఏమన్నా ఇబ్బంది అయింది? ఆయనకు వచ్చిన నష్టం నీకు నష్టం. నీలో స్టోరేజ్ సిస్టమ్ అనేది ఒక నిర్ణీత కొలతలో ఉంది. దానిలోనే నువ్వు మెయిన్ అన్నీ స్టోర్ చేసుకోవాలి. నువ్వు ఏడాడ చెత్తంతా తీసుకొచ్చి అందులో వేసావంటే స్టోర్ అయినా డిలీట్ అయిపోతాయి. అవి నీకు గుర్తు రావు. అవి అలా జరగకూడదు అంటే నువ్వు సెల్ ఫోన్ యూజ్ చేయి వాక్యం కోసం, సెల్ ఫోన్ యూజ్ చేయి ఇంపార్టెంట్ న్యూస్ కోసం, సెల్ ఫోన్ యూజ్ చేయి ఫోన్పే, గూగుల్ పే, లేకపోతే ఏదో ఆర్థిక లావాదేవీల విషయంలో. నువ్వు సెల్ ఫోన్ యూజ్ చేయి నీ పని విషయంలో, నువ్వు సెల్ ఫోన్ యూజ్ చేయి ఇంపార్టెంట్ థింగ్స్. అంతేగాని ఖాళీ దొరికింది కదా అని ఏడాడ చెత్తంతా చూస్తూ ఉంటే నువ్వు చూసిన అది 2 నిమిషాల రీల్ అయినా కావచ్చు, ఆ రీల్స్ నువ్వు చూసేది ప్రతిదీ లోడ్ అయిపోయింది. ఎంత స్టోరేజ్ అవుతుందో చూడు. ఇది నువ్వు అనవసరంగా మోస్తున్న బరువు, నీకు తెలియకుండానే మోస్తున్నావు.